ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా ఒక కామన్ సివిలియన్ డ్రగ్స్ కానీ గాంజాయి కానీ తాగి చెడిపోతూ ఉంటే వాడి మీద కేసులు కట్టి వాడిని జైలుకి పోయేంత వరకు వాడిని విడిచిపెట్టరు. కానీ అదే ఒక తప్పు ఇండియన్ గవర్నమెంటే చేస్తే దాని మీద ఏ కేసులు ఉండవు, ఎవడు ప్రశ్నించడు, ఎవరు అడగని కూడా అడగరు. అరే ఒక కామన్ సివిలియన్ తప్పు చేస్తే ఓకే, ఒక సివిలియన్ మీద మీరు కేసులు కడతారు. కానీ అదే ఒక ఇండియన్ గవర్నమెంట్ పెద్ద తప్పు చేస్తే ఎవడు మాట్లాడేందుకు? రీసెంట్గా మనకు కరోనా వచ్చింది. కరోనా రాకుండా ఉండడానికి 2 వ్యాక్సిన్లను ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఒక వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేసుకున్న జనాలకి ఈరోజు బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ డిసీజెస్ వచ్చి చనిపోతారు, ఒక రేర్ సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పి ఈరోజు అది తయారు చేసిన కంపెనీ సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. వాళ్ళు అడ్మిట్ చేశారు, వాళ్ళకి హార్ట్ డిసీజెస్ వస్తాయని చెప్పి, బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పి వాళ్ళు అడ్మిట్ చేశారు. ఇలాంటి వ్యాక్సిన్లను వితౌట్ టెస్టింగ్ మీరు ఎలాగ జనాల్లో పనిచేస్తారండి? ఇది గాంజాయి డ్రగ్స్ తాగే వాడి కంటే కూడా పెద్ద నేరం కదా. మళ్ళీ గాంజాయి తాగే వాళ్ళని అంతగా సతాయిస్తూ ఉంటే మీరెందుకండి కోవిషీల్డ్ లాంటి వితౌట్ టెస్టెడ్ వ్యాక్సిన్ని తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చనిపోతే వాళ్ళకి కారణమయ్యారు ఇండియన్ గవర్నమెంటే కదా వాళ్ళకి కారణమైంది. ఇంతమంది చనిపోతే హౌ ఆర్ దే గోయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ కే వాళ్ళు ఇదే వ్యాక్సిన్ నుంచి చనిపోయారని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయలేరు. ఎలా చనిపోతారు? 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడు వ్యాక్సిన్తోనే చనిపోయాడా లేకపోతే నార్మల్ డిసీజ్ వచ్చి చనిపోయాడా అనేది ఎవడు చెప్పలేడు. మనం చూసి ఉంటాం, ఫస్ట్ ఇయర్ డోసులు వేసేటప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ ఇయర్ డోసులు వేసేటప్పుడు ఎంతోమంది హార్ట్ డిసీజెస్తో, బ్రెయిన్ ట్యూమర్తో, బ్లడ్ క్లాట్ అయి చనిపోవడంతో ఇలాంటి విషయాలు మనం గమనించాం. అయినా కానీ అప్పుడు అడ్మిట్ చేయలేదు ఎవరు, ఆ తయారు చేసే కంపెనీ కూడా అప్పుడు అడ్మిట్ చేయలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళంతకు వాళ్ళు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు చేశారు. ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ సిగ్గుపడాల్సిన రోజు. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి, దీని మీద ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇలాంటి వ్యాక్సిన్లు ఎన్నో తీసుకొస్తారు, మీరు చనిపోతూనే ఉంటారు.